ప్రార్థించండి, కానీ ఇలా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. అలా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఆశీర్వాదాన్ని ఈ పగటి పూట మనం పొందుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 1-2 వచనాలు చదివి సహాయం చేయండి. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చదివి సహాయం చేయండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. చాలా బాగా వినండి ఈ వాక్యాన్ని, నా వైపు చూస్తూ చక్కగా వినండి. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. అబ్రహాం మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో గుడారము యొక్క వాకిట ఎండవేళ కూర్చొని ఉండటం ప్రభు చూశారు. ఎండవేళ ఎండకి కూర్చున్నాడట, గుడారపు వాకిట్లో కూర్చున్నాడట. గుడారంలోనికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, మధ్యలో అలా ఉండిపోయిన పరిస్థితి. మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యంగా ఎప్పుడు మనం చదవకూడదు, దాన్ని ఆత్మ సత్యంగా మనం అర్థం చేసుకోవాలి. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గర, వృక్షం దగ్గర, ఆ గుడారం దగ్గర ఎండవేళ కూర్చున్నాడు. ఏ నీడ లేదా? అబ్రహాము జీవితంలో నీడ కనుమరుగైపోయింది. ఏ నీడను మనం ఎదుర్కోవాలో, ఏ నీడలు వెళ్ళి సేద తీరాలో తెలియని పరిస్థితుల్లో అబ్రహాము ఉన్నారు. ఎండలో కూర్చుండిపోయాడట, ఆలోచిస్తూ ఉన్నాడట. అతని ఆలోచనకి ఒక్క ఆన్సర్ కూడా దొరకట్లేదట. అతను ఎంత ఆలోచించిన ఫలితం లేదట. ఎందుకంటే తను తీసుకున్న సొంత నిర్ణయం బట్టి దేవుని దగ్గర ముఖం చాలట్లేదు అబ్రహాముకి. తను ఎంతో భయంకరమైన తప్పు చేశాడు. అతడు తప్పు గ్రహించాడు. నేను నిజంగా నా భార్య మాటలు విని నేను దాసిని పెళ్లి చేసుకున్నాను, ఆమె పట్ల నేను ఒక కుమారుడిని కన్నాను. దేవుని నిర్ణయం ఇది కాదే, దేవుని చిత్తం ఇది కాదే, దేవుని ప్రణాళిక ఇది కాదే, కానీ నేను తప్పు చేసేసాను అని అబ్రహాము తన మనసులో తలంచాడు. ఇప్పుడు దేవుని దగ్గర మొహం చూపించుకోవడానికి లేదు. దేవుడు ఏమన్నాడు 16లో, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోరా, నీ భార్య మాట విన్నావు కాబట్టి నీ భార్య ఇప్పుడు ఏం చేయమంటుంది అదే చేయిపో, నువ్వు ప్రార్థన చేయొద్దని దేవుడు గద్దించాడు అబ్రహాముని 16న. ఇప్పుడు అబ్రహాముకి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి, ఎటు పోవాలో దిక్కుతోచిన పరిస్థితి. ఎండవేళ, నీడ లేదు. ఎండ అతని మాడుని పగలగొట్టేస్తుంది. ఎండ అతని యొక్క హృదయమును కలవరం పెట్టేస్తూ ఉంది. లోపలికి వెళితేనేమో సొంత ఆలోచన, నిర్ణయాలు, అక్కడ సుఖం లేదు. బయటకు వస్తేనేమో దేవుని దగ్గర మొహం చెల్లట్లేదు. అలా ఆ గుడారపు వాకిట్లో ఎండలో అలా ఉండిపోయాడు. ఆలోచిస్తున్న ఒక్క ఆన్సర్ లేదు. అబ్రహాము జీవితంలో నీడ కనుమరుగైపోయింది. అబ్రహాము జీవితంలో కనికరం కనుమరుగైపోయింది. అబ్రహాము జీవితంలో సమాధానం కనుమరుగైపోయింది. దేవుడు చెప్పిన పని చేయకుండా తన సొంత నిర్ణయం తీసేసుకున్నాడు, వివాహం చేసేసుకున్నాడు, ఒక బిడ్డను కనేశాడు. దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. 16వ అధ్యాయంలో నువ్వెవడమో నాకు తెలియదురా, పోరా బాబని దేవుడు గెంటేశాడు. నేను గతంలో ఈ మాట చెప్పాను. ఏ మాట ప్రియదేవజనమా? మనల్ని అందరూ ప్రపంచమంతా మనల్ని వదిలేసినా, ప్రపంచమంతా మనల్ని చీయన్నా, ప్రపంచమంతా మనల్ని పొమ్మన్నా, యేసు నాతో ఉన్నాడనే ధైర్యం మనకుంటే చాలనిపిస్తుంది మనకు ఒక్కోసారి. ఇప్పుడు ఆ యేసు ఉన్నాడనే ధైర్యం కూడా అబ్రహాముకి, ఎందుకంటే నేను ఉన్నానన్నాడు నీతో, నేను ఉన్నాను, నేను దక్షిణంగా మొహం మీద చెప్పేశాడు అబ్రహాముకి దేవుడు. నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు, నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు నన్ను అడగొద్దు, సలహా నేను చెప్పని వెళ్ళిపో అన్నాడు. పోనీ అందరూ వదిలేసిన బ్రతుకుతానయ్యా, నువ్వు వదిలేస్తే బ్రతకలేనని ఏడుస్తున్నాడండి. ఆ గుడారపు వాకిట్లో పడిపోయి కన్నీరు విడుస్తున్నాడు, అరల చేస్తున్నాడు, భయంకరమైన దుఃఖంలో మునిగిపోయాడండి అబ్రహాం. ఎటూ చెప్పుకోలేని పరిస్థితి. భార్య వలలో చిక్కుకొని, భార్య మాయలో చిక్కుకొని అతడు చేసినటువంటి ఆ తప్పు వలన భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఎండ అంటే శ్రమ, ఆత్మసత్యం ఏంటంటే శ్రమ. ఎండ అంటే శ్రమకి సాదృశ్యం, నీడ అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. తెలుసుకోండి ఆ మాటను మీరు. ఏమండి, ఎండవేళలో కూర్చొని ఆలోచిస్తున్న ఒక్క ఆన్సర్ దొరకట్లేదు అబ్రహాంకి. ఏడుస్తూ ఉన్నాడు.
అయ్యో నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారిపోయేనే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరిగిపోయేనే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారిపోయి రాంగ్ డిసిషన్ తీసుకున్నాను, అయ్యో నేను చేసింది పాపం, అయ్యో నేను చేసింది తప్పు, అయ్యో నేను చాలా భయంకరమైన పాపం చేశానని ఏడుస్తూ ఉన్నాడు. యేసు వద్దకు వెళ్ళినా ఆయన కూడా నాతో మాట్లాడట్లేదు. ఒరే నీ సొంత నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నుంచి కూడా నీ నిర్ణయంతోనే వెళ్ళిపోమని దేవుడు కూడా చేదరించేసుకున్నాడు. ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం అని చెప్పి ఏడుస్తా బాధపడుతూ ఉన్నాడు. అటు ఇంట్లోకి వెళ్ళట్లేదు, ఇటు పూర్తిగా బయటికి రావట్లేదు. అవమానం పొందేశాడు, నిందను అనుభవిస్తూ ఉన్నాడు, ఎండను భరిస్తూ ఉన్నాడు. ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉంది. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనముల గుడారపు వాకిట్లో ఎండవేళ అబ్రహాము కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అతను భయంకరమైన శ్రమలో ఉండిపోయాడు, అతడు భయంకరమైన కష్ట దినాల్లో ఉండిపోయాడు. అతనికి ఎవరు సహాయము చేయలేనంతగా మారిపోయాడు. దేవుడే విడిచిపెట్టేటట్లుగా చేసేసుకున్నాడు. అతనికి దేవుని దగ్గర కూడా మొహం చల్లలేకపోతుంది, దేవునితో మాట్లాడలేకపోతున్నాడు, దేవునికి మొహం చూపించుకోలేకపోతున్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళలేకపోతున్నాడు, ఆయన సన్నిధిలో మోకరించలేకపోతున్నాడు, ఆయన సన్నిధిలో ఏడవలేకపోతున్నాడు. అయ్యో నా బ్రతికెందుకు ఇలా తగలడిపోయింది, అయ్యో నేను చేసింది పాపము, అయ్యో నేను చేసింది తప్పు, అయ్యో నేను చేసింది దుర్మార్గత, అయ్యో నేను ఉంది పాపములో, అయ్యో నేను దేవునికి పాపము చేశాను, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా బతికా, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, అయ్యో నా అవిధేయత, అయ్యో నా పాపము, అయ్యో నా యొక్క స్వయంకృత అపరాధం అని చెప్పి ఏడుస్తా ఉంటే దేవుడు అబ్రహాము వద్దకు వచ్చినట్లుగా వాక్యము క్లియర్గా సెలవిస్తుంది. ప్రైజ్ 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 ప్రైజ్. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చేసాడు. ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అబ్రహాము వద్దకు పరమ తండ్రి, దివినేలు రాజు, సృష్టి యావత్తుని ఒక మాట ద్వారా కలిగించి ఆయన పోలికతో మానవ జాతిని సృష్టించిన వాడు అబ్రహాము వద్దకు నడిచి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఇందాక చదివింది సహోదరి, అబ్రహామును దేవుడు దర్శించాడని, అబ్రహామును దేవుడు దర్శించాడని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము వద్దకు దేవుడు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వచ్చాడు దేవుడు? పొమ్మన్నాడు కదా. ఎందుకు అబ్రహాము దగ్గరకు వచ్చాడు? నువ్వు నాకు వద్దు అనుకున్నవాడు దేవుడు, నువ్వు నాకు వద్దురా, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నువ్వు ప్రార్థన చేయబాక, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు, నువ్వు నా నిర్ణయం అడగొద్దు, వెళ్ళు, నీ భార్య ఏది చెప్తే చెయ్యి, వెళ్ళిపో అని చెప్పిన దేవుడు ఎందుకు అబ్రహాము దగ్గరకు వచ్చాడు? ఎందుకు అబ్రహామును దర్శించాడు? ఎందుకు అబ్రహాము వద్దకు దివినేలు రాజు, సార్వభౌపతి, చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా పిలువబడుతున్నవాడు, ఈ భూప్రపంచం మీద కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న దేవుడు, దేవదూతలు ఆరేసి రెక్కలతో దేవుని ఆరాధిస్తున్నాడు. రెక్కలతో ముఖములను కప్పుకొని, రెండు రెక్కలతో ఆ కాళ్ళను కప్పుకొని, రెండు రెక్కలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, ఆ ప్రభావము కలిగిన దేవుడు అబ్రహామును కలవటానికి వచ్చాడని నిజంగా నా హృదయం చాలా ఉప్పొంగిపోయింది. దేవుడు ఎలాగో వదిలేశాడు కదా, ఇక దేవుడు పట్టించుకోడు అనుకున్నాం, ఇక దేవుడికి వదిలేశాడు, అబ్రహాము జీవితం ఇక అయిపోయింది అనుకున్నాను నేనైతే. కానీ దేవుడు ఆ యొక్క ఎండ వేళలో అబ్రహాము ఆ యొక్క గుడారపు వాకిట్లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిలోనికి పరిశుద్ధాత్మ సార్వాధికారము కలిగిన దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారి వద్దకు వచ్చాడండి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. అసలు ఆ మాట వింటుంటేనే హృదయం చలించిపోతుంది, హృదయం మరిచిపోతుంది. ప్రియదేవి జనమా, దేవుడు అబ్రహాము వద్దకు వచ్చాడు. పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు అబ్రహాము వద్దకు వచ్చాడు. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, దేవుని కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే ఉంటుందట. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినవా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించు.
వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే ఆమె క్షణమును కోపించుచునే, వాత్సల్యము నాపై చూపినావే, ఆశయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది మన పైన. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది మన పైన. కానీ ఆ నిమిషం కోపం ఎంత పరిస్థితికి దారి తీసిద్దో తెలుసా? జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. దేవుడు నిమిషం కోపం మన మీద చూపించాడంటే, నిమిషం చాలు. ఆయన కళ్ళు ఎర్ర చేసి మనకెళ్ళి ఇలా చూశాడంటే మన బతుకులన్నీ శూన్యంగా మారిపోతాయి. నిమిషం మీద ఒక్క సెకండ్ చాలు. ఆయన కళ్ళు ఎర్ర చేశాడు, మన బతుకు ఉగ్గిపోలైపోద్ది. కానీ ఆ నిమిషములో అన్న కోపం ఉగ్రత మన మీదకి రాకుండా దేవుని దయా హస్తాలలో ఆపేసి ఆ కోపాన్ని తగ్గించేసుకొని, ఎంతైనా వాడు నా కొడుకు, ఎంత కాదనుకున్న వాడు నా ప్రియకుమారుడు, వాడు నేను వదులుకోలేను కదా అని పరలోకములో నుంచి దివికి దిగొచ్చేసాడు అబ్రహాము గారు. అక్కడ పరలోకముల నుంచి దివికి దిగొచ్చిన దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోప్పడ్డాడు, వెళ్ళిపోమన్నాడు, కానీ అబ్రహామును వదులుకోలేకపోయాడు దేవుడు. అబ్రహామును వదులుకోలేకపోయాడు దేవుడు. అబ్రహాము గారి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మమ్రే దగ్గరున్న సింధూర వనం దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చేసాడు. అయ్యో నా బిడ్డని పలానా రోజున వెళ్ళిపోమన్నానే, వద్దన్నానే, చీ అన్నానే, గబుక్కున కోపంలో ఆయాసంలో గబుక్కున చేదరించేసుకున్నానని దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళంగానే అబ్రహాం ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా అండి? ఒక అద్భుతమైన ఫీలింగ్ అబ్రహాం చూపించాడు దేవునికి. తండ్రి కుమార త్రియేక త్రిత్వమైన దేవుడు అక్కడికి అబ్రహాం దగ్గరకు వచ్చాడు. తండ్రియు కుమారుడును ఆ పరిశుద్ధాత్మను ముగ్గురు కలిసి ఒక్క రూపములు అబ్రహాం గారి దగ్గరకు వచ్చారు. ఆ చిత్రాన్ని చూసిన అబ్రహాము, ఆ దర్శనాన్ని చూసిన అబ్రహాము, ఆ యొక్క నిజస్వరూపాన్ని చూసిన అబ్రహాము, ఇక నాకు దిక్కే లేదు, ఇక నాకు మార్గమే లేదు, ఇక నాకు చీకటే, ఇక నాకు ఓటమే, ఇక నాకు బతుకు అయిపోయింది, ఇక నేను ఇలా చనిపోవటమే నా సొంత నిర్ణయం తీసుకున్నాను, దేవుని దగ్గర మొహం చల్లట్లా, ఈ యొక్క ఇష్మాయిల్ని కనేసాము, దాసితో నేను వివాహం చేసేసుకున్నాను, వీడు పుట్టాడు, ఇక దేవునికి దూరం అయిపోయాను, ఆయన నన్ను పలకరించడు, ఆయన నన్ను పట్టించుకోడు అని చెప్పి ఇక చావే శరణమని ఆ సింధూర వనం దగ్గర ఎండవేళ కూర్చుని బాధపడుతున్నటువంటి అబ్రహామును త్రియేక దేవుడు దర్శించిన విధానం మనం చదువుతున్నాం. ప్రియ దైవజనమా, త్రియేక దేవుడు అబ్రహామును దర్శించిన విధం ఎలా ఉంది? అది ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, అనూహ్యంగా, విచిత్రంగా అబ్రహామును దేవుడు దర్శించాడు. అసలు అబ్రహాము ఊహించలా, అబ్రహాము కలగలలేదు, అబ్రహాము అసలు అనుకోలేదు. అలాంటి దేవుడు మరలా వచ్చాడా? అలాంటి దేవుడు మరలా దొరుకుతాడా? అలాంటి దేవుని దర్శనం మరలా కలిగిద్దా? అలాంటి పవిత్రాత్ముడు దిగొస్తాడా? మరలా ఆయనతో మాట్లాడతాడా? మరలా ఆయన మొహం చూస్తాడా? మరలా ఆయన చెంతకు చేరతాడా? మరలా నన్ను బలపరుస్తాడా? మరలా నన్ను ఆటేసుకుంటాడా? మరలా నన్ను ప్రేమిస్తాడా అని అనుకుంటున్న అబ్రహాము గారి దగ్గరకు ప్రభు వచ్చేసాడు. అసలు మరలా ఆ స్వరూప దర్శనం కలిగిద్దా? మరలా బంగారు చేతుల మీద పడతాయా? మరలా నాకు కన్నీరై తుడుస్తాడా? మరలా నాకు భవిష్యత్తుకి సపోర్ట్ చేస్తాడా? ఇక చేయడనుకుంటా, అంత మోసం చేసేసాను దేవుణ్ణి, ఇక నన్ను పట్టించుకోడు అనుకుంటా, నన్ను చీ అంటున్నాడు ఆయన, నన్ను ఇక చనిపోమన్నాడు, నాతో నువ్వు మాట్లాడొద్దన్నాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోమన్నాడు, ఇక మరలా రూపాన్ని చూడను, మరలా మంచి దేవుణ్ణి చూడను, మరలా ప్రేమను నేను పొందుకోలేను, ఆ ఆప్యాయతను పొందుకోలేను అని అనుకుంటున్న అబ్రహాము వద్దకి ఆ స్వరూప దర్శనమే, ఆ స్వరూప దర్శనమే, ఆ త్రియేక త్రిత్వమే, ఆ ఆది సంబుద్ధుడే, ఆ యొక్క దత్తపుత్రాత్మే అబ్రహాము వద్దకు నడిచి వచ్చింది. అబ్రహాము అలా చూస్తూ ఉన్నాడు, అబ్రహాము దర్శించుకున్నాడు, అబ్రహాము ఎదురు ప్రభు నిలబడ్డాడు, అబ్రహాము దర్శనాన్ని చూస్తున్నాడు, అబ్రహాము ప్రభుని చూస్తున్నాడు, మర్చిపోయాడు, ప్రభు పాదాల మీద పడిపోయాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాం. వావ్ వావ్, వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ గాడ్. మనం ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం.
అసలు ఆయన చూడను, ఇక ఆయనతో మాట్లాడు, ఇక ఆయన మమ్మల్ని వదిలేశాడు, ఇక ఆయన మమ్మల్ని పట్టించుకోడు అని అనుకుంటున్న అబ్రహాముతో ఆ స్వరూప దర్శనం కనపడిపోయింది. ఏమి విడ్డూరం అది, ఏమి ఆశ్చర్యం అది, ఏమి సంబరం అది. ప్రభు రాగాల్నే అబ్రహాము నోటికి పని చెప్పలేదు, ప్రభు రాగాల్నే అబ్రహాము చేతులకు పని చెప్పాడు, అబ్రహాము కన్నులకు పని చెప్పాడు, అబ్రహాము హృదయానికి పని చెప్పాడు. ప్రభు రంగాల్ని గబుక్కు నేను పాదాల మీద పడిపోవటమే అర్థమైపోయింది అబ్రహాంకి. ఎందుకంటే ఈ స్వరూప దర్శనం దొరకటమే అరుదు. మునుపు నాకు దొరికింది ఈ స్వరూప దర్శనం, మధ్యలో నా అవిధేయతల వల్ల, నా సొంత నిర్ణయాల వల్ల, నా సొంత ప్రయత్నాల వల్ల, నా సొంత పెళ్లి చేసుకోవటం వల్ల, నా సొంతగా పిల్లోడిని కంటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల, 16వ అధ్యాయంలో నువ్వు నాకు ఎవడో తెలియదు పోరా అని దేవుడు అనేస్తే మరలా దర్శనం దొరకదనుకుంటున్నాడు అబ్రహాము. ఆ దర్శనం దొరికింది. ఆ మనిషిని చూశాడు, ఆ త్రిత్వాన్ని చూశాడు, ఆ యొక్క దత్తపుత్రాత్మని అబ్రహాము చూశాడు. అందుకే మరలా ఎక్కడ జారిపోయిద్దు అవకాశం అని రెండోసారి అవకాశం వచ్చింది. నాకు తెలిసి అవకాశం ఎవరికి రాదేమో, కోట్ల మందిలో నాకొక్కడికే దొరికింది. రెండోసారి దేవుడు నా దగ్గరకు వచ్చాడు. రాడు అనుకున్న నన్ను దేవుడు దర్శించాడు, మాట్లాడడు అనుకున్న నాతో దేవుడు మాట్లాడాడు, దర్శించుడు అనుకున్న వాడు దర్శించాడు. ఇక ఈయనని వదులుకుంటే నా బతుకు బండారం అయిపోద్ది, ఈయన్ని వదులుకుంటే నా బతుకు నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఈయన్ని వదులుకుంటే నా రక్తం కుక్కలు నాకుతాయి. అందుకే ప్రభుని అలా పట్టేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దన్నాడు. ఎంత ఏడ్చాడు అబ్రహాము. నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే వదిలి వెళ్ళొద్దన్నాడు. ఒక మాట చెప్పండి, యేసు ప్రభు వారు అబ్రహాము గారి దగ్గరికి వస్తే అబ్రహాముకి ఎంతో మాట్లాడాలని ఉండదా చెప్పండి? మీరు ఎన్నో విషయాలు చెప్పాలని ఉండదా చెప్పండి? ఏమీ మాట్లాడలేదు. ఆయన దొరికాడు చాలు. ప్రభువుని పోగొట్టుకునే వాళ్ళు దుర్మార్గులు, దౌర్భాగ్యులు. అయ్యో మంచి దేవుడు దొరికాడైన పాదాల మీద పడిపోయి ఆయన వాటేసుకున్న వాళ్ళు ధన్యులు, ఆయన వదులుకోని వాళ్ళు ధన్యులు, ఆయన విడిచిపెట్టిన వాళ్ళు ధన్యులు, ఆయన స్వరూప దర్శనాన్ని చూసేవాళ్ళు ధన్యులు. నా ప్రభు తప్ప నాకు ఏది వద్దని ఆయనకు అప్పగించుకునే వాళ్ళు ధన్యులు. యేసు ప్రభు వస్తే అబ్రహాం ఏం చెప్పాలి? ఎన్నో విషయాలు మాట్లాడాలి అబ్రహాము. తప్పైపోయిందయ్యా, క్షమించేయ్యా, మన్నించేయ్యా, దాని మాటలు విన్నానయ్యా, నీ మాట ఇంకా ఏం మాట్లాడట్లా. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోద్దో ఛాన్సు, మళ్ళీ ఎక్కడి బంపర్ ఆఫర్ మిస్ అయిపోద్దో. వెంటనే ఆయన రాంగల్లో ఒకే ఒక్క మాట అన్నాడు, నీ కటాక్షం నా మీద ఉంది కాబట్టి నువ్వు వచ్చి నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు ప్లీజ్ అయ్యా. నువ్వు లేని జీవితం ఒక్కొక్క క్షణం యోగులా గడిచిపోయింది ప్రభువా, నువ్వు వెళ్ళొద్దు ప్రభువా, వెళ్ళొద్దు. ఇంకేం మాట్లాడట్లా, ఆయన పాదాలు పట్టుకుని అలా ఉండిపోయాడు. ప్రభు అన్నారు, అరే అబ్రహాము నేను ఎక్కడికి వెళ్ళాలి, కాదయ్యా నీ దాసును దాటిపోవద్దయ్యా, నీ కటాక్ష నీ దాసుని మీద ఉంటే నన్ను దాటి ఒక్క క్షణం కూడా నువ్వు వదిలిపెట్టి వెళ్ళొద్దయ్యా. నువ్వు లేని జీవితం ఏంటో ఇది ఇన్ని రోజులు అనుభవించేసాను, నువ్వు లేకపోతే నా బతుకు ఏమైపోద్దు, నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోద్దు, నువ్వు లేకపోతేనే నా అంతర్గతం ఏమైపోద్దో నాయనా, నేను అనుభవించేసాను, ఇంక నువ్వు నాకు కావాలి, నువ్వు వదులుకోలేను, నేను విడిచిపెట్టలేను, నువ్వు నాకు కావాల్సిందే, నువ్వు నాకు కావాల్సిందే, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దని చెప్పేసి అబ్రహాము దేవునికి ఆరాధన చేశాడు. ప్రార్థించండి, కానీ ఇలా ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి? ఎంతోమంది సొంత నిర్ణయాల ద్వారా దేవుని వదులుకున్న వాళ్ళు లేరా మన చర్చిలో? జయరాజు గారి మాట వినకుండా కూడా దౌర్భాగ్యంగా దేవుడు అయ్యగారి నోట్లోంచి మాట్లాడిన ఆ పని చేయకుండా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు లేరా నా ఎదురు కూర్చున్న వాళ్ళు? ఈ రోజున దేవుడు మరొక్కసారి ఈ ఉదయం పూటి పగటి పూట నేను దర్శిస్తున్నాడు. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పొద్దు, ఆయన పాదాల మీద పడిపో. నువ్వేం మాట్లాడొద్దు, ఇక మాట్లాడలేవు. ఇక మనకి దొరకటమే బంపర్ ఆఫర్, మనకి ఆయన వచ్చి మరలా దర్శించడమే ఎక్కువ మనకి.
ఆయన వచ్చి మనల్ని బలపరచడం ఎక్కువ మనకి. సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ప్రయత్నాలు చేసి వాక్యానికి లోబడకుండా, దైవజనుడికి లోబడకుండా, సంఘానికి లోబడకుండా, నీ ఆలోచన నీదే, నీ మాట నీదే, నీ సోయి నీదే, నీ వ్యవహారం నీదే, నీ వినికిడి నీదే, నీ పనులు నీయే, నీ ప్రయత్నాలు నీవే, దేవునికి దూరం అయిపోయాం. అర్థమవుతుందా? దేవుడిని వదిలేసాడు అర్థమవుతుందా? ఆ స్పర్శ నీకు అనిపించట్లేదు అర్థమవుతుందా? ప్రార్థన నడిపింపు కూడా నీకు ఎక్కువ రావట్లేదు నీకు తెలుస్తుందా? ప్రార్థనలో కూర్చుంటే వెంటనే ప్రార్థన ముగించాలనుకుంటుంది నీకు అర్థమవుతుందా? ఒకవేళ అసలు ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు అది నీకు అర్థమవుతుందా? అంటే దేవుడు నీ దగ్గర లేడన్నమాట అర్థమవుతుందా? దేవుడిని వదిలేశాడన్నమాట అర్థమవుతుందా? నీకు ప్రార్థన చేయబుద్ధి కాకపోతుంటే, ఒకవేళ ప్రార్థన చేసిన వెంటనే ఆమెనని లెగిసిపోతుంటే, కంగారుగా ప్రార్థన చేస్తుంటే, అసలు మందిరానికి రావటానికే నీకు ఇబ్బంది అయిపోతుంటే, దేవుడు లేడు నీ దగ్గర అన్న ముక్క నీకు అర్థమైందా? ఒంటి మీద నీకు సోయుందా? దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేశాడన్న ముక్క నీకు అర్థమవుతుందా? దేవుడు చీపో అన్నాడన్న విషయం నీకు అర్థమవుతుందా? అయితే ఒక్క విషయం ఈ పగటి పూట నీకు అర్థం అవ్వాలి. నిన్ను వదిలేసిన దేవుడు మరలా నిన్ను చూడటానికి ఈ రోజున ఇక్కడికి వచ్చాడు. ఈ రోజున నీ పగటి వేళ ఇక్కడికి వచ్చాడు. మరలా నేను దర్శించడానికి వచ్చాడు, నీతో మాట్లాడడానికి వచ్చాడు, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడు, కౌగలించడానికి వచ్చాడు, స్వీకరించడానికి వచ్చాడు, బలపరచడానికి వచ్చాడు, దర్శించడానికి వచ్చాడు, లేవనెత్తడానికి వచ్చాడు, మాట్లాడడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చాడు. నీ తప్పుల వల్ల దూరం అయిపోయావు, నీ పాపాల వల్ల దూరం అయిపోయావు, నీ అవిధేయతల వల్ల దూరం అయిపోయావు, నీ వ్యంగ్యమైన ఆలోచనల ద్వారా దూరం అయిపోయావు, నీ మూర్ఖత్వం ద్వారా దూరం అయిపోయావు. దూరం అయిపోయిన నిన్ను ఇక మాట్లాడేమో, ఇక నేను ప్రార్థన చేసుకోలేనేమో, అభిషేకం అంతా పోయిందేమో, ఇక నాకు వల్ల ఏమీ కాదేమో, మరలా ఎన్ని తరాలు ఎత్తాలో, మరలా ఆ అనుభవం రావాలంటే నువ్వు అనుకుంటా ఉన్నావు. దేవుడు వచ్చేసి నీ పక్కన నుంచున్నాడు. ఇప్పుడు త్రిత్వమైన దేవుడు వచ్చేసి నీ పక్కన నుంచున్నాడు. ఇప్పుడు త్రియేక దేవుడు నీ పక్కనకు వచ్చి నుంచున్నాడు. ఇప్పుడు మంచి ప్రతిష్ఠిత గల దైవజనుడు పాటల్లో నాకు ఈ పాట చాలా ఇష్టం. త్రియేక దేవుడైనా కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేయుచు ఉందురు. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము అందరూ పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. శాపము వాపిన రక్షణతో రోగముల పర్వము ముగిసిరి. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెను. మేఘమథనములు చేయలేని దీవెన వర్షము దీవెన
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని అబ్రహాం ఏం చేశాడు? ఆరాధన చేశాడు. నోరు తెరిచి ఒక్క మాట ప్రభుతో మాట్లాడలేదు. నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే నువ్వు ఇక్కడ ఆగిపోవాలి ఇప్పుడు అని చెప్పాడు. సాష్టాంగ పడ్డాడు. చదవండి అన్నమాట. సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వచ్చేసారు అబ్రహాం దగ్గరికి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, అది ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను. నేల మట్టుకు వంగిపోయాడండి ప్రభుని చూసి. అసలు ఆ దర్శనం కలగదనుకున్నాడు అబ్రహాం. మరలా నా జీవితంలో అరుణోదయం రాదనుకున్నాడు. నేను ఎంత పాపం చేశాను, పరిశుద్ధుడు నన్ను క్షమిస్తాడా అనుకున్నాడు. ఆ స్వరూప దర్శనం మరలా నేను చూస్తానా అనుకున్నాడు. చూశాడు. తండ్రి కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయి దిగొచ్చేసాడు. త్రియేక తత్వములో ఉన్న దేవుడు, త్రియేక దేవుడు దిగొచ్చేసాడు కొడుకు కోసం. ఎంత తప్పు చేస్తేనే, ఎంత పాపం చేస్తేనే వాడు నా కొడుకు కదా, వాడు నా కుమారుడు కదా అని దిగి వచ్చాడు. దిగి రాగానే అబ్రహాం చేసిందేంటి? నేల మట్టుకు వంగిపోయాడు. ఆరాధన తప్ప మరొక మాట ప్రభుతో మాట్లాడలేదు. అంటే నేను అంటున్నాను, నా ప్రభు మరలా నిన్ను దర్శించడానికి పగటి వేళ ఇక్కడికి వచ్చాడు. నువ్వేమీ మాట్లాడకుండా దేవునికి ఆరాధన చేయి చాలు. నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకో. ఏమీ అడగొద్దు, ఆయన దొరికాడు అంతే చాలు. మరలా మనల్ని దర్శించాడు అంతే చాలు. మరలా మనతో మాట్లాడాడు అంతే చాలు. అవకాశం దొరకదనుకున్నాం, దొరికింది అంతే చాలు. ఆయన మన వద్దకు నడుస్తూ వచ్చాడు అంతే చాలు. మనం ఉన్న స్థలానికి దిగి వచ్చాడు, మన గుడారమునకు వచ్చేసాడు, మన వాకిటలోనికి వచ్చేసాడు, మన ఆవరణమును కమ్మివేశాడు. చాలు. ఇంకేమన్నా చెప్పాలనిపిస్తుందా మనకి? నీకు అనిపిస్తుంది ఏమో, అబ్రహాం కనిపించలేదు. అబ్రహాం ఏమీ మాట్లాడలేదు. నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా కాదు, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోయినా తిండుంది కానీ అరగట్లేదు. నువ్వు లేకపోయినా మంచి బెడ్ ఉంది కానీ నిద్ర పట్టట్లేదు. నువ్వు లేకపోయినా రాబడి బాగానే ఉంది కానీ నాకు తృప్తి కలగట్లేదు. నువ్వు ఉన్నావు నాకు చాలు, నువ్వు వచ్చేసావు నాకు చాలు. ఏమీ మాట్లాడకపోవటమే నిజమైన ప్రార్థన. ఆయనకి ఆరాధన చేయటమే నిజమైన ప్రార్థన. మనం ఆయన ఏమి అడగకుండా సాష్టాంగ పడిపోవటమే నిజమైన ప్రార్థన. నాయన నువ్వు దొరికావు చాలయ్యా, చాలయ్యా, నాకు చాలు, నాకు చాలు. ప్రభు వచ్చాడు, సంతోషపడిపోయాడు అబ్రహాం జీవితంలో. నువ్వేదో కార్యం జరిగితే సంతోషపడతావు. నువ్వేం జరిగితే సంతోషపడతావు? కార్యం జరిగితే సంతోషపడతావు. అబ్రహాము త్రియేక దేవుడు వస్తే సంతోషపడ్డాడు. ప్రభు వచ్చి నుంచుంటే గంతులు వేశాడు. ప్రభు వచ్చి మాట్లాడితే అమృతం పోసినట్టుంది చెవులో. ప్రభు అలా కనపడితే ఏంటో తెలియని హుషారు వచ్చేసింది అబ్రహాముకి. ఈ రోజున అబ్రహాముని మనల్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఎందుకన్నా అబ్రహాము కాలు గూటికి నువ్వు సరిపోతావో చెప్పు. నువ్వు అనుకున్న పనులు అయితే నువ్వు సంతోషిస్తావు, నువ్వు అనుకున్నది జరిగితే నువ్వు సంతోషిస్తావు. 7 వారాలు ఆ పేపర్లో ఏం రాసావో జరిగితే నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలుగుంటావు. అబ్రహాము తన జీవితంలో ఏది జరగపోయినా ప్రభు వచ్చాడు, ఆరాధన చేస్తున్నాడు. నీకన్నీ సెటిల్మెంట్ అయితే బాగా ఆరాధన చేస్తావు, నీకన్నీ రాబడంతా బాగా ఉంటే బాగా ఆరాధన చేస్తావు. కానీ అబ్రహాం మనసుది కాదు. ప్రభు వచ్చాడు అందుకే బాగా ఆరాధన చేస్తున్నాడు. ప్రభు ఉన్నాడు అందుకే బాగా ఆరాధన చేస్తున్నాడు. ప్రభు మాట్లాడాడు అందుకే బాగా ఆరాధన చేస్తున్నాడు. ఎలా ఆరాధన చేస్తున్నాడంటే తన ప్రాణాత్మ దేహాలు ప్రభు పాదాల మీద ధారపోసి ఆరాధన చేస్తున్నాడు. నువ్వు వదిలి వెళ్ళొద్దని ఆరాధన చేస్తున్నాడు. నువ్వు ఉంటే నాకు చాలని ఆరాధన చేస్తున్నాడు. ఏదున్నా లేకపోయి నువ్వు నాకు కావాలని అడుగుతూ ఉన్నాడు. అలా ప్రభుని వర్షిప్ చేస్తూ ఉన్నాడు. ప్రభులో మైమర్చిపోతూ ఉన్నాడు. అతని సమస్యలు, అతని శ్రమలు అతను పట్టించుకోవట్లేదు. ప్రభు ఉంటే చాలు అనుకున్నాడు అంతే.
అలా బోరు బోరు ఆయన పాదాలు పట్టుకుని ఏడిచేస్తున్నాడు. అది నెంబర్ 1 ప్రార్థన. నువ్వు మందిరానికి వచ్చి నీ సమస్యలు ప్రభువుకి చెప్పకుండా నీ ప్రాణాత్మ దేహాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించి ఏనాడైనా నువ్వు ఆరాధన చేసావా చెప్పు? నువ్వు మందిరానికి వచ్చి ప్రభుని నేను ఏమి అడగకుండానే ప్రభుకి నా ఆరాధన అర్పించి వెళ్ళిపోతానని నన్ను చేయి చూపించండి. ఒక్క వారం కూడా నేను ఒక్కటి కూడా నేను ప్రభుని అడగనండి. పోనీ నువ్వు ప్రభులోకి వచ్చి 40-50 సంవత్సరాలైంది, ఏ వారమైనా సరే దేవునికి ఇచ్చి వెళ్ళావా? ఒక్క వారం ఏదన్నా, ఒక్క సంవత్సరం ఏదన్నా ఉంటే చెప్పు. ఒక్క రోజు ఏమైనా ఉంటే చెప్పు. దేవుని దగ్గర ఏది నువ్వు ఆశించలేదు. దైవజనుడు లెగిసి నుంచోమంటే నుంచున్నావు, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తావు, ఏడవమంటే ఏడుస్తున్నావు, గొంతులేమంటే గొంతులేస్తున్నావు, పరవశించమంటే పరవశిస్తున్నావు, ఆరాధన చేయమంటే చేస్తున్నావు, వాక్యం వినమంటే వింటున్నావు. అంతా దేవునికి ఇచ్చేసి వెళ్ళిపోయిన రోజు ఒక్కటి ఉందా నీ జీవితంలో? నువ్వు ప్రభువు నమ్ముకుని 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది కదా. ఒక్క జీవితం, ఒక్క రోజు ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము జీవితంలో మమ్రే అనబడుతున్న సింధూర వనం దగ్గర, గుడారం దగ్గర త్రియేక తిత్వమైన దేవుడు వస్తే ఏమి అడగకుండా దేవుడు పాదాల మీద పడిపోయి ఆరాధన చేసేసాడు. అంటే అక్కడ అర్థమవుతుంది ఏంటి? అబ్రహాముకు వనరులు కాదు, దేవుడు కావాలి. అబ్రహాముకి సౌకర్యం కాదు, ప్రభు కావాలి. అబ్రహాముకి సెటిల్మెంట్ కాదు, ప్రభు ఉంటే చాలు. అబ్రహాముకి దేవుడు ఏదో ఇవ్వటం కాదు, దేవుడే స్వాస్యంగా కావాలని అక్కడ అర్థమైపోయింది. అబ్రహాము ప్రార్థన లైఫ్ ఎంత గొప్పగా ఉందో నాకు నిజంగా ఏడుపు వచ్చేసిన వాక్యం చదివితే. ఉంటారా భూమి మీద అటువంటి వారు? దేవుణ్ణి అడగకుండా దేవునికి ఇచ్చేవారు ఉంటారా? ఇన్ని కోట్ల మందిలో దేవునికి మనస్ఫూర్తిగా ఆయన వద్ద ఏది ఆశించకుండా ఆరాధన చేసేవాళ్ళు ఉంటారా? అబ్రాము వంటి వాళ్ళు ఉంటారా? ఏమో చెప్పలేం. ఈరోజునది నువ్వే ఎందుకు కాకూడదు? రెండోసారి నేను దర్శించడానికి వచ్చాడు. నువ్వు అనుకున్నావు కదా, నా సొంత నిర్ణయం తీసేసుకున్నాను, అంత వాక్యం ప్రకారంగా నేను బ్రతకట్లేదు, వాక్యం ప్రకారంగా నేను జీవించట్లేదు, నా సొంత జ్ఞానంతో నేను బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను వదిలేశాడు, ఆయన నాతో ఇంకా మాట్లాడు అని నువ్వు అనుకున్నావు కదా. ఇప్పుడు త్రియేకమైన దేవుడు నీ దగ్గరకు వచ్చి నిలబడిపోయాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆరాధన చేయి. వర్షిప్ ఇన్ ద లార్డ్. ఆరాధన మాత్రమే నువ్వు చేయాలి. ఆయన దొరికాడు చాలు, ఆయన మాట్లాడాడు చాలు, ఆయన మరలా ప్రేమిస్తున్నాడు చాలు. కోపము తగ్గిపోయింది. ఇక నీ మీద ఆయనకున్న కోపం తగ్గిపోయింది. నేను నమ్ముచున్నాను, ఆ నిమిష కోపములో నుంచి మనం బయటపడిపోయాము. ఆ నిమిష కోపం మన మీద నుంచి దాటిపోయింది. నేను నమ్ముతున్నాను ఆ నిమిష కోపం నన్ను దాటిపోయింది. నేను నమ్ముచున్నాను, ఆ నిమిష కోపం దాటిపోయింది. నేను నమ్ముచున్నాను. నా దేవుడు వాత్సల్యం చూపించే సమయం ఇది. నా దేవుడు దిగి వచ్చే సమయం ఇది. నా దేవుడు మాట్లాడే సమయం ఇది. నా దేవుడు నన్ను చూసే సమయం ఇది. నా దేవుడు దర్శించే సమయం ఇది. ఇక కోపము తగ్గిపోయింది. ఆయన నన్ను క్షమించే సమయం ఇది. హల్లెలూయా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయనే. నీవు పెదవి విప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నేను అడిగింది నాకు ఇస్తే చాలు అనే భక్తి చేస్తున్నావా? వద్దు. నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వకపోయినా చెప్పాలి, పర్లేదు. నువ్వు నాకు అడిగింది ఇవ్వకపోయినా, నేను ప్రార్థన చేసి నాకు దయచేయపోయినా నువ్వు నాతో మాట్లాడాలి, రోజు మాట్లాడాలి. నేను ఆశించింది ఏది నా పక్కన లేకపోయినా నువ్వు ఉండాలి. భక్తి చేద్దామా? అలాంటి ప్రార్థన చేద్దామా? తీవ్రమైన ఆరాధన చేద్దామా? ఆరాధనకి మన జీవితం ప్రాణాత్మ దేహాలు దారపోసేద్దామా? చర్చికి వచ్చావు, చాలా బలహీనంగా వచ్చావు, దైవజనుడు ఆరాధన చేయమంటున్నాడు, ఓపిక లేదు. విరిగి నలిగిన మనసుతో నీకు ఆరాధన చేస్తున్నాను ప్రభు, నా దగ్గర ఓపిక లేదు, ఆ విషయం నీకు తెలుసు. ఆరోగ్యం అడగను, నేను ఆరాధన చేసే శక్తి అడుగుతున్నాను, నాకు ఇవ్వయ్యా. ఇప్పుడు నేను ఇలాంటి ప్రార్థనలు చేశారా? చెయ్యూపండి. ప్రైజ్ గాడ్.
నాకు ఇప్పుడు ఆరోగ్యం కావాలని అడుగు నువ్వు. ఈ టైంలో నీ దాసుడు లెగిసి నిలబడమంటున్నాడు, నిలబడే శక్తి నాకు ఇవ్వండి. ఈ టైంలో నీ దాసుడు పాడమంటున్నాడు, పాడే శక్తి నాకు ఇవ్వండి. ఈ టైంలో నీ దాసుడు గట్టిగా చప్పట్లు కొట్టమంటున్నాడు, అది నీకు నీ దాసునికి కాదు, నాకు ఆ శక్తిని ఇవ్వండి. నేను ఆరాధన చేసే భాగ్యం నాకు ఇయ్యయ్యా. నేనేమీ అడగను, నిన్ను ఆరాధన చేసే భాగ్యం నాకు ఇవ్వు. దేవుణ్ణి ఆరాధన చేసే ప్రార్థన మన లైఫ్లో ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేసే భాగ్యం లైఫ్లో మనకు కలిగి ఉండాలి. ఆ భక్తుడు రాశాడు, నువ్వు నాతో మాట్లాడకపోతే నిద్ర పట్టిందా పట్టలేదంట. తిండున్నగా ఎందుకు నిద్రపోలేదు? డబ్బులు ఉన్నాయి ఎందుకు నిద్ర పట్టలేదు? మంచి ఏసీ ఒకటి కాదు 3 ఏసీలు ఉన్నాయి ఎందుకు నిద్ర పట్టలేదు? 30,000 రూపాయల బెడ్ ఉంది, పడుకుంటే కిందకి దిగిపోతాం, స్వర్గం లాంటి లైఫ్, ఎందుకు నిద్ర పట్టట్లేదు భక్తుడికి? అది దేవునికి ఆరాధన చేయటం అంటే. ఆ గుంపులో నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, ఒక్కడు ఉంటే చాలు. నీ ద్వారా జనాలు ప్రభు దగ్గరకు పరిగెత్తడానికి, నీ ద్వారా ప్రపంచం మారిపోవడానికి, నీ ద్వారా నీ కుటుంబమే కాదు కుటుంబాలు నీ ద్వారా మంట అతుక్కుపోవడానికి నీ ఒక్క నిజమైన నిస్వార్థమైన ఆరాధన చాలు ప్రభుకి. ఆశించని ఆరాధన చేద్దాం. ఏది ఆయన దగ్గర నుంచి దేవుడు ఇవ్వడు అని నేను చెప్పనిస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఇస్తాడు. ఒకటి ఆయనకు ఆరాధన చేయటం నేర్చుకుందాం, సాగిల పడిపోవటం నేర్చుకుందాం, లొంగిపోవటం నేర్చుకుందాం. ఈరోజు నేను 9 గంటలకు వస్తే చర్చిలో ఎవ్వరు లేరు. మీరు దేవుణ్ణి ఏడిపించి ఏ శాపాన్ని మూటగట్టుకుంటారో మూటగట్టుకోండి. జీవితాలు దరిద్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే నేను చెప్తున్నా, దేవుని మాటగా నేను మీతో మాట్లాడుతున్నా. ప్రార్థన 8 గంటలు నేను చెప్పా, కనీసం 9 గంటలకు రండి. ఏమ్మా అంత ఎరగబడిపోయి పనులు ఏమున్నాయి మా కొంపల్లో? మన చర్చిలో ఆల్మోస్ట్ భర్తలు కూడా మనకు లోబడతారా లేదా? నా గొడవ మీ భర్తలకు తెలుసు, నేను పట్టుకుంటూ వదలన్న విషయం మీ ఇంట్లో తెలుసు. ఏమి అండు, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు. మా ఆయన నువ్వు ఫోజులు కొడతావు, ఏమి అండ ఆయన, నువ్వే పెద్ద కంచువి. ఆయన మీద అన్నీ తోసేసి ఎలాగైనా ఆయన మీద తోసేయాలి. పాప అమాయకుల్ని మృగాల్లాగా మార్చేస్తున్నారు కొంతమంది స్త్రీమూర్తులు మన చర్చిలో. కొంతమంది వెహికల్స్ మీద తప్పు మోపుతారు. బండి చెడిపోయిందంట అప్పుడే వాళ్ళకి. అంత దుర్మార్గం. నువ్వు చెడిపోయావన్నమాట ఎప్పుడు చెప్పవు. 9 గంటలకు చర్చి ఖాళీగా ఉంటే యేసుప్రభు ఏడుస్తాడే ఏడవడా? ఆయన వచ్చి ఎంత టైం అయింది, ఎంత కాలం అయింది, ఎంత సమయం అయింది? అసలు ఆదివారం ఏ జాబులకి వెళ్తున్నారు మీరు? పొద్దున్నే మీకు 9 దాకా జాబ్ పెట్టినాడు ఎవడమ్మా? 9:30 దాకా పార్ట్ టైం నేను చేసి వస్తున్నారు చర్చిలకి. ఏం మూట కట్టుకుందామని మీరు లైఫ్లో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ట్రైల్ వేసా, ఈ పూట 9 గంటలకు వద్దాము, ఏంటా వీళ్ళ వ్యవహారం అని. రాకడు కూడా అలానే రాబోతుంది. ఆ విషయం తెలుసా మీకు? రాకడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. మీరు చర్చిలోకి దొంగల్లాగా ఎందుకు వస్తున్నారు అంటే మీరు తప్పు చేశారన్న మొక్క మీకు అర్థమవుతుంది. మీకు ఈరోజు తెలియాలని నేను ఆరాధన చేసేసాను. 4 ఉన్నా సరే నేను వాక్యం స్టార్ట్ చేసేసా. రేపు వారం నుంచి నేను 9 గంటలకల్లా 9:02 ఇక్కడ ఉంటాను నేను. మీరు వచ్చినా రాకపోయినా ముగించేస్తాను నేను. ఇప్పుడు 10 అయిపోయిన టైం 10:30 కల్లా అయిపోద్ది వర్షిప్ ప్రతి ఆదివారం 8 to 10:30. మీ ఇష్టం. ఇక కనీసం కింద ఉన్న వాళ్ళు కూడా మార్తమ్మగా చాలా లేటుగా వచ్చారు. అమ్మగారికి వందనాలు, వందనమ్మగారు కూడా వందన. కృపమ్మ గారికి కూడా వందనాలు. ఎక్కడ ఉందామా? ఆరాధన మధ్యలో వచ్చింది అమ్మగారు కింద. షకేనక్క, మేరాంటి, చి 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 చి. స్వర్ణక్క ఏ మేడం వాళ్ళ ఇంట్లో వెళ్ళక్కర్ల పని. సుందరే నగరోళ్ళు, లిల్లీ పుష్ప గారు ఎంత వెనకబడిపోతున్నారు.
భక్తి జీవితంలో ఎంత చండాలం అయిపోతుంది బ్రతుకులు మనకి. అసలు సరళక్కైతే చెప్పక్కర్లా, ఫస్ట్లో ఆమె ద్వారానే చర్చి స్టార్టింగ్. ఆమె చాలా తగ్గిపోతుంది, పని అని ఆమె. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం అయిపోతున్నారండి. ఏం మూట కట్టుకుంటారండి, నాకు అర్థం కాదు. ఏం మూట కట్టుకుని తీసుకెళ్తారండి ఇళ్ళకి? ఎంత భయం వేసిపోతుందో తెలుసా? దేవుడు రాకడికి దగ్గరగా ఉన్నాం. రేపు వారం నుంచి 9 గంటలకు వస్తామని తీర్మానం చేసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి. ఈ వారం ఎప్పుడైనా అప్పుడప్పుడు వారం అన్నా కొంచెం లేట్ వస్తుంది అందం. ప్రతి వారం లేటుగా వస్తుంది. ఎంత చండాలం. నేను పరీక్షిద్దామని వచ్చాను, చాలామంది ఫెయిల్ అయిపోయారు. యేసు ప్రభు కూడా అనుకునే గడియల్లో వస్తారంట. ఆ విషయాన్ని మీరు బాగా ఈ రోజు లోతుగా మైండ్లో పెట్టుకోవాలి. ప్రభు వస్తే నేను కనపడాలి. ఆ సమయంలో నా భర్త, నా బిడ్డలతో సహా మేము ఆ టైంలో అక్కడ ఉండాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం ఎట్టి పరిస్థితులు 9 గంటలకి వెళ్ళి మందిరంకి వెళ్ళిపోవాలి. నేను అవకాశం ఇచ్చా. 8 గంటలకే ప్రార్థన అంటే 1 గంట మీకు నేను అవకాశం ఇచ్చా. 1 గంట. మా పిల్లల్లో పనులు చేసుకుంటారు, కొంచెం భారం కలుగుంటారు. 9 గంటలకు వచ్చేస్తారులే పిల్లలని. ఆరాధన అవుతున్నా ఇంకా రావట్లేదు. మీరు వేటి మీద నిందలు వేయొద్దు. ఆదివారాలు ఎందుకు రాలేదంటే అది చెడిపోయిందండి, ఇది చెడిపోయిందండి, బైక్లో బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయండి, పెట్రోల్ చూసుకోలేదండి, ఇవన్నీ మీరు చెప్పొద్దు. ఫస్ట్లో మీరందరూ చాలా బాగా మందిరానికి పరిగెత్తిన వాళ్ళు, నాకు తెలుసు మీ గురించి బాగా ఆరాధన చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఆ సాకులు చెప్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీరు ఫస్ట్ నుంచి ఆ బాపత అయితే అనుకోవచ్చు, కాదుగా. ఫస్ట్ నుంచి మంచోళ్ళు కాస్త చెడ్డోళ్ళు అయిపోతున్నారు. ఏమండి, మంచి సంపాదించుకోవడం చాలా కష్టం, చెడు సంపాదించుకోవడం ఈజీ. కాబట్టి 9 గంటలకల్లా మీరు రేపు వారం రావాలి. అదే మీరు మొట్టమొదటిగా దేవుడికి చేసే వర్షిప్. అందుకే చెప్పేది అంత గోల. నువ్వు లోబడి, దైవజనుడి మాటకు లోబడి మందిరానికి రావటమే దేవునికి నువ్వు ఆరాధన చేసినట్టుగా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? బలిపెట్టు దగ్గర కూర్చొని నేను కాదు, సర్వ అధికారం కలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను వచ్చి చాలాసేపు అయిపోయింది చర్చికి, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమండి, అబ్రహాము గారు, వినండి, అబ్రహాము గారు యేసు ప్రభు రాంగానే వెళ్ళిపోయాడా? కొంచెం లేట్ అయిందా? రాంగానే వెళ్ళిపోయాడు, కొంచెం లేట్ అయిందా? రాంగానే ఎగిరి దూకాడు ఆయన పాదాల మీద. ఎప్పుడు వస్తాడా యేసు ప్రభుని ఎదురు చూశారు ఎవరు? పర్లేదు చెప్పండి, ఎవరు? పర్లేదు చెప్పండి గట్టిగా, ఎవరు? ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు. ఎవరు? నిన్ను, యేసు ప్రభు. ఎంత చండాలంగా ఉంది మాట. మనము యేసుప్రభు ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నాడు? నీ కోసం, నీ రాక కోసం ప్రభువే ఎదురు చూచుచున్నాడు అన్నట్లుగా. మళ్ళీ లేట్ అయినప్పుడు మన వాళ్ళకి వీడియో పెట్టరా స్టీఫెన్, రేపు అక్కడ పెట్టు, గుమ్మం దగ్గర ఒక్కొక్కడు పరిగెత్తుకుంటూ వస్తారు, పెద్ద పుల్లాగా దూకుతారు. ఆ గేట్లు ఒక్కోసారి అనుకుంటాను గేట్లు ఊడిపోతాయి, ఇనప గేట్లు ఇలా ఫోర్స్ కనుక్కుంటాను నేను. ఎందుకు దొంగల్లాగా పరిగెత్తడం ఎందుకు? యెహోవా గుమ్మములలోనికి రోజు బిడ్డల్లాగా ఆహ్వానించండి, లోపలికి రండి, ధైర్యంగా. టయానికి వస్తే ధైర్యంగా వస్తారు, చక్కగా తాయిగా. ఒక్కొక్కడు దూకుతున్నాడంటే ఆరాధనలో, వాక్యలో చెప్పక్కర్లేదు. అలాంటి కర్మ ఏం పట్టింది? ఇది నీ ఇల్లు. టయానికి చక్కగా రోజుని ఎదుర్కోవడానికి నీ తలను ఎత్తుకుని నువ్వు లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహామే ప్రభు కొరకు ఎదురు చూశాడు, ఆయన దర్శనం కొరకు ఎదురు చూశాడు, ఆయన మాట కోసం ఎదురు చూశాడు, ఆయన కనికరం కొరకు ఎదురు చూశాడు. ప్రభు రాంగాలు ఆయన పాదాల మీద పడిపోయాడు. అబ్రహాము మొట్టమొదటిగా చేసినటువంటి ప్రార్థన వర్షిప్. దేవుని ఆరాధిద్దాం. మన ప్రాణాత్మ దేహాలు దారపోసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని ఆరాధన చేయటమే నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు అబ్రహాముని? నువ్వు నాతో మాట్లాడొద్దు, నీ భార్య నువ్వు చెప్పినట్టు విన్నావు కదా, నీ భార్య మాట నువ్వు వెళ్ళిపో అన్నాడు. 17 ఏమన్నాడు? అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నిబంధన చేయరా. నిందారహ్యుడు ఉండాలి. పిచ్చికుందా నీకు? భయం భక్తి లేకుండా పెరుగుతున్నావు నువ్వు? పిచ్చికుందా? నిబంధన చేయి అని 17లో తిట్టాడు అబ్రహాంని. అయితే
దేవుని మనసు కరిగిపోయి చిచి పద్దాకలు వీడిని తిడతానే ఉన్నాను, నా కోసం అందరిని వదులుకొని వచ్చాడు వీడు, అన్నిటిని వదులుకొని వచ్చాడు. తన పుట్టినూరు తల్లి లాంటిది అంటారు కదా, ఆ తల్లి లాంటి ఊరిని వదులుకొని వచ్చేసాడు వాడు. వీడిని ఇంత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అంటే శిక్షకు నోర్చుకోవడానికి కాదు, శిక్ష పడాలి అతని, కానీ ఆయన వాత్సల్యం అబ్రహాం మీద అలా చూపించాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు వెళ్ళిపో అన్న మాటకి చచ్చిపోయాడు అబ్రహాం. సగం 17లో నువ్వు నిందారహితుడిగా నా మందిరంలో ఉండాలి, నిబంధన చేయి, ఇలా ఉండో, ఇలా బతుకో అని దేవుడు సీరియస్ అయిపోతుంటే అబ్రహాం ఏడు చేస్తూ ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆ మనసు చలించిపోయి అబ్రహాం వద్దకు ప్రభు దిగి వచ్చారు. అబ్రహాం ఒక మంచి ఆరాధన ప్రభుకు చేశాడు. ఏమి ఆశించకుండా దేవుడిని వర్షిప్ చేశాడు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పరిశుద్ధుడు 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 అని కేకలు పెట్టండి. ఒకసారి నీ ప్రార్థనలో ప్రభుని ఆరాధన చేయండి. ప్రభువు ఘనపరచబడునుగాక, ప్రభువు పూజించబడునుగాక, ప్రభు రాజ్యము పరవశించునుగాక, ప్రభు రాజ్యము భూమి మీదకు వచ్చునుగాక, ప్రభువే స్తుతించబడునుగాక, ప్రభువే ఘనపరచబడునుగాక, ఆయన మహిమపరచబడునుగాక, ఆయన ఘనత ఖ్యాతిని పొందునుగాక. నా ద్వారా మీరు ఘనపరచబడాలి, మీకు ఘనత రావాలి, మీకు మహిమ రావాలి, మీకు ఘనత, మీకు మహిమ. పరిశుద్ధుడు 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 అని ప్రభుకి వర్షిప్ చేయండి, ప్రభుకి వర్షిప్నివ్వండి. అదే ఒక ఉన్నతమైన ప్రార్థన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. బాబోయ్ ఇక వీడిని విసిగించకూడదు, ఇక వీడిని షరతుల మీద షరతులు పెట్టకూడదని దేవుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసాడు. ఈ పూట దేవుడు మరొక్కసారి నేను దర్శిస్తున్నాడు, మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఆరాధన చేద్దామా, ఆయన పాదాలు పట్టేసుకుందామా? ఆయన వదలునయ్యా, ఇక నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా, నువ్వు లేని లోటు ఏంటో నాకు అర్థమైపోతుంది, నాకు తినటానికున్నా ఉండటానికున్నా కట్టుకోవడానికున్నా అయ్యా ప్రభు నువ్వు లేని జీవితం నాకు నిద్ర పట్టట్లేదు, నా హృదయం అంతా కలిపిలైపోతుంది, నాకు బతుకొద్దు, నువ్వు నాకు కావాలి అని దేవునికి ఆరాధన చేసే మనస్సును పొందుకుందామా? అటువంటి ప్రార్థన చేద్దామా? అటువంటి ఆధిపత్యాన్ని పొందుదామా? అటువంటి ఆధిక్యతను కుమ్మరించుకుందామా? దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ఆరాధన చేశాడు. ఎలాగా? ప్రాణం పెట్టేంత ఆరాధన, ప్రాణం ఆయనకి దారపోసేంత ఆరాధన చేసేసాడు అబ్రహాము. ఎన్నో అడగాలనుంది, కానీ ఇది కరెక్ట్ సమయం కాదు అని ఆయన పాదాల మీద పడిపోయాడు. నువ్వు ఉంటే చాలు ఆ స్థితిలోనికి నువ్వు రావాలి, నువ్వు మాట్లాడితే చాలు ఆ స్థితిలోనికి నువ్వు రావాలి, నువ్వు అభిషేకిస్తే చాలు ఆ స్థితిలోనికి నువ్వు రావాలి, నన్ను దర్శిస్తే చాలు ఆ స్థితిలోనికి నువ్వు వచ్చేయాలి, అంతే. ఇక మరో మాట మాట్లాడొద్దు. దేవుడు మన మీద కనికరం చూపించాడు. ఎప్పుడు అనుకున్నావు, ఈరోజు దొరికింది ఆ ఛాన్స్. నిన్ను వదిలిపోయిన దేవుడు మరలా తిరిగి వచ్చాడు. నువ్వు నాకు వద్దన్న దేవుడు నువ్వు నాకు మరలా కావాలంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రాబాక అన్నోడు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నాకు ప్రార్థన చేయబాక నీ సొంత ఆలోచనలు తీసుకున్నావుగా, ఇక నువ్వు సావు అన్న దేవుడు ఇప్పుడు నువ్వు నాకు కావాలి, నేను పట్టించుకుంటానంటున్నాడు. ఇప్పుడు అలాంటి దేవుడు వస్తే నోటికి పని చెప్పొద్దు, సాష్టంగా పడిపోయి వర్షిప్ చేయి. ప్రభువా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీతి కలిగిన వాడా, న్యాయం కలిగిన వాడా, చచ్చిన వారిని లేపిన వాడా, నీటిని ద్రాక్షారసముగా చేసిన వాడా, మృతులను సజీవములుగా చేసిన వాడా, నీకు వందనాలు 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 వందనాలని ప్రభుని ఘనపరచు, ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధన చేయి, ప్రభుకి కోట్ల స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. అది మొదటి ప్రార్థన. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటి? ప్రార్థించండి, కానీ ఇలా ప్రార్థించండి. ఆరాధనే ప్రార్థన. ఆరాధనలో అడుగుతామా ఇస్తామా? ఆరాధనలో అడుగుతామా ఇస్తామా? ఇస్తాం, అడగం. దేవునికి ఇద్దాం, ఆరాధన ఇద్దాం, ఘనత ఇద్దాం, మన ద్వారా ఎంత రావాలో అంత ఇద్దాం ఆయనకి. దాచుకోవద్దు. అందుకే నేను చర్చిలో చెప్తా, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా అరవండి, గట్టిగా కేక పెట్టండి, ఆమేన్ చెప్పండి. ఇదే దేవునికి ఆరాధన. దేవునికి మనకి ఇంతకంటే ఏమి ఇవ్వగలం మనం? చప్పట్లు, ఒక నోరు తెరిచి హృదయపూర్వకంగా అరవటము, గంతులేయటము, నాట్యమాడుతూ క్రొవ్విన దూడలు గంతులేసినట్లు ప్రభుని ఆరాధించి, ఇదే కదా ప్రభు కోరుకుంటుంది. ఈ చిన్నవి కూడా చేయకపోతే ఎందుకు మంచి జీవితం? దేవుడికి ఈ రోజు నుంచి ఇద్దాం. ఆయన వచ్చాడు మన దగ్గరికి, ఇచ్చేద్దాం ఆయనకి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. రెండోది ఏం చేశాడు చూడండి, చదవండి అమ్మ, అక్కడే ఉంది. 3వ వచనమాట.
ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. నీళ్ళు ఇచ్చాడంట, ఆహారం తెస్తాను చెట్టు కింద. నా వైపు చూడండి, ప్రభుకి ఏమి ఇచ్చాడంట? నీళ్ళు ఇచ్చాడంట, అలసట తీర్చుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు వారు? ఏం చేశాడు? అలసట తీర్చుకోనగానే ఏం చేశాడు? ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోయాడు. చెట్టు దగ్గర త్రియేక దేవుడు కూర్చోడుమా? కూర్చుంటాడు. నువ్వు తగ్గించుకునే వ్యక్తివైతే, నువ్వు ఆయన పాదాల మీద పడే వ్యక్తివైతే, ఆయన కోసం ఎదురు చూసి 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 ఆయన రాంగాల్ని వర్షిప్ చేసే వ్యక్తివైతే, ఆయనను ఘనపరిచే వ్యక్తివైతే, నీ కొరకు చెట్టు దగ్గరైనా కూర్చుంటాడు ఆయన. నీ కోసం ఎంతసేపు అయినా ఎదురు చూస్తాడు ఆయన. నీ కొరకు నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు ఆయన. వినాలి, ఎందుకంటే ఏమి అడగకుండా ఆరాధనే చేస్తున్నావు కదా, అందుకు ఫిదా అయిపోయి ఇక్కడ చెట్టు దగ్గర సేద తీరండి, నేను అన్నం వండుకొస్తాను, భోజనం ప్రిపేర్ చేస్తాను, నీళ్లు తాగండి అని నీళ్ళు ఇచ్చి చెట్టు దగ్గర కూర్చోమంటే దేవుడు ఏం మాట్లాడుకుని కూర్చుండిపోయాడు అక్కడ. భలే అనిపించింది నాకు. అబ్రహాము మాట త్రియేక దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడు? చెట్టు దగ్గర ఎందుకు కూర్చున్నాడు? అక్కడ కూర్చోవలసిన పని ఆయనకేముంది? ధవలవర్ణ సింహాసనంలో కూర్చున్నవాడు, కూర్చోగలిగిన వాడు, కూర్చుండి వచ్చిన వాడు చెట్టు దగ్గర కూర్చోవడం ఏంటంటే అబ్రహాము చేసిన ఆరాధనకు ఫిదా అయిపోయి కూర్చుండిపోయాడు అక్కడ. వర్షిప్, అతను చేసిన ప్రార్థన, అతని ప్రార్థనలో అడిగింది లేదు, ఇచ్చిందే ఉంది. దేవునికి స్తోత్ర. నచ్చింది, కూర్చున్నాడు, నీళ్లు తాగాడు, భోజనం వండుకొచ్చి పెట్టాడు, తిన్నాడు. ఇప్పుడు మనం ప్రభువుకి రెండవదిగా ఎలాంటి ప్రార్థన చేయాలంటే, మన ప్రార్థనలో ఆయనకి నీరు ఇవ్వాలి, మన ప్రార్థనలో ఆయనకి ఆహారం పెట్టాలి. అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఆయనకి నీళ్ళు ఇవ్వటం అంటే అర్థం ఏంటో నేను చెప్తాను. బైబిల్లో ఈ మాట ఉండదు, నా వైపు చూడండి, నా ముఖాంతరంలో చూసి వినండి. అయితే మీకు అందరికీ తెలుసు, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నీళ్లు చేదుకోవడానికి వస్తే త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చి, అమ్మా నాకు దాహమేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వు అని అడిగితే, మీరు యూదులు కదా, మేము సమరయులు కదా, మీరు మా దగ్గర తాకూడదు కదా అని ఆమె ఏదో పెద్ద హై లెవెల్ భాష మాట్లాడుతా దేవుని దగ్గర ఉపయోగిస్తుంది. అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వమ్మా, మేము ఇవ్వకూడదు, మీరు నా దగ్గర తాకూడదు అంటే ప్రభు అన్నాడు, నేను నీకిచ్చిన నీరు తాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనవని ప్రభు మాట్లాడాడు ఆమెతో. ఆమె దెబ్బమ్మకు ఆశ్చర్యపోయింది. నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా యాకోబు బావి దగ్గరికి నేను రానా? మరలా నాకు దప్పిక అవుదా ఏంటో ఆ నీళ్ళు? నీళ్ళు అడిగింది ఎవరు? నీళ్ళు అడిగింది ఎవరు? దాహం వేస్తుందని ఎవరు? కానీ దప్పిక తీర్చింది ఎవరికి? అదేంటి? నీళ్ళు అడిగిన ఆయన దప్పిక సమరయ స్త్రీ తీర్చలేదా? తీర్చలేదా? ఎంత విడ్డూరం అండి. నాకు దాహం వేస్తుంది అనింది యేసుప్రభు, నాకు నీళ్ళు ఇవ్వు అనింది యేసుప్రభు, కానీ తీరిందేమో సమరయ స్త్రీ దాహం. మరి ఈయన దాహం తీరిందా తీరలేదా? ఒక్క ముక్కలో మీరు చెప్పండి. తీరిందా యేసుప్రభు దాహం? తీరలేదా? పిచ్చి మొక్కలారా, తీరింది. ఎలా తీరింది? ఎలా తీరిందంటే పాపం వదిలేసింది అక్కడికక్కడ, కడవ వదిలిపెట్టింది అక్కడికక్కడ, నిజమైన మెస్సయ్య ఆయనను తెలుసుకుంది అక్కడికక్కడ, సమరయ పట్టణంలోకి పరిగెత్తింది ఆయన గురించి చెప్పడానికి. ఆయన దాహం తీరిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఎలా అయినా దాహం తీర్చాలంటే మన పాపము మన వద్ద నుంచి, మన గుడారం నుంచి తీసేసుకోవాలి. మన పాపము మనలో నుంచి పీకి అవతల పడేయాలి. మనం ప్రభు దాహం తీర్చినట్టే. దేవుడికి దాహం వేస్తుందట నీ ఇంట్లో, ప్రభువా నేను బోరు వాటర్ నీకు ఇవ్వను, మిల్టర్ వాటర్ ఇస్తానంటే కుదరదు. నువ్వు మారితే ఆయన దాహం తీరినట్లే. నీ బుద్ధి మారితే, లక్షణాలు మారితే, స్వభావం మారితే, తిరుగుబాటు, ఓయ్ హలో, నీ తిరుగుబాటు తనం మారితే దేవుని దాహం తీరిపోయినట్లే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఈ మొక్కకి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఆయనకు ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి. ఎలా? అది ఎలా తీర్చాలి? నీళ్ళైతే తీరుస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారయ్యా, నేను మారు మనసు పొందటమే, నేను రక్షించబడటమే, నేను పాపంలోంచి రావటమే, నా చూపు, నా మాట, నా నడక, నా పడక పరిశుద్ధంగా చేసుకోవటమే దేవునికి దాహం తీర్చినట్టే అన్నారు. మరి ఇప్పుడు భోజనం, ఆయన ఆకలి తీర్చాలంటే ఏం చేయాలి? యోహాను సువార్తలో
ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడతారు. సోకాలుడు క్రైస్తవులారు నాకు వెళ్ళి చూడండి, ఇంట్లో మీరు వాక్యం చదువురని తెలిసిన వైపు చూడండి, ఇక్కడ చదివే బాగా తెగ, అయ్యా మీకు ఆహారం తీసుకురావా అన్నారు శిష్యులు యేసు ప్రభుని. నాకు ఆహారం వద్దు, మీరు తెచ్చుకోండి, నాకు వేరొక ఆహారము సిద్ధపరిచారు అన్నారు. ఓహో, ఎవరైనా విశ్వాసులు యేసు ప్రభుకి మటన్ కూర కానీ గట్రేమని తెచ్చారేమో అనుకుంటున్నారు వాళ్ళు. మీరు అనుకుంటున్న ఆహారం కాదురా, నాకు ఆహారం సిద్ధపరిచేశారు. అదుగో ఆ పొలము కేసి చూడండి అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఆ మొక్కజొన్న పొలమా 3 నెలలు పట్టిద్ది, అది కాపుకు రావాలంటే, అది ఫలించ 3 నెలలు పట్టిద్ది, అక్కడ నుంచి నీకు ఆహారం ఎక్కడ వస్తుందంటే ప్రభు అన్నాడు, ఆ పొలం గట్టుల మీద నుంచి సమరయ పట్టణస్తులు పరిగెత్తు రావటం మీరు చూడండి. ఆ పొలం గట్టుల మీద నుంచి వారందరూ పరిగెత్తుకొస్తున్నారు సమరయ పట్టణస్తులు. అదే నాకు ఆహారం, అదే నాకు ఆహారం. ఈ సమరయ స్త్రీ వెళ్ళి పట్టణాన్ని కదిలించి యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తుంది. నా పాపమును బయట పెట్టిన వాడిని నేను చూశాను, ఆయన నిజమైన మెస్సయ్య, ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన పాపుల కొరకు వచ్చాడు. అదే దేవునికి ఆహారం. ఒకటి, ఆయనకు దాహం ఎలా తీర్చాలి? మనం మారితే ఆయన దాహం తీరినట్టే, మనం 4 ఆత్మలు పట్టుకొస్తే ఆయన ఆకలి తీరినట్టే. తీరుద్దామైన దాహాన్ని, తీరుద్దామైన ఆకలిని. అయ్యగారు ఆయన దాహం తీరాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. అయ్యగారు ఆయన ఆకలి ఎలా తీర్చాలంటే 4 ఆత్మలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కావాలంటే నేను చెప్పింది మీకు అర్థమైతే రెఫరెన్స్ ఇచ్చేస్తాను, ఇళ్ళకెళ్ళి చదువుకోండి. యోహాను 4:31 నుంచి 33 దాకా ఉంటుంది. సమరయ పట్టణస్తులు పొలం గట్టుల మీద నుంచి పరిగెత్తుకొస్తున్నారు, వరే పిచ్చి మొహల్లారు నాకు అదే ఆహారం అన్నాడు, నా కడుపు నిండిపోతుందన్నాడు యేసు ప్రభు. 4 ఆత్మలు తీసుకొచ్చి కూర్చోబెట్టమ్మా, దేవుని ఆకలి తీర్చేదాన్ని అయిపోతావు. పొద్దాకలి నా కడుపుకు పెట్టు, నా కడుపు పెట్టు కాదు, కడుపే దేవుడు కాదు. ఈ రోజున దేవుని ఆకలి పసిగడదాం, దేవుని యొక్క దాహాన్ని పసిగడదాం, ఆయన దాహము తీర్చే పనులో ఉందాం, ఆయన ఆకలి తీర్చే పనులో ఉన్నాం. దేవుని పానమేది, దేవుని ఆహారమేది, దేవుని అన్నపానాలు ఏంటంటే, పానమనగా నీవు మారటం, ఆహారం అనగా ఇతరులను పట్టుకు రావటం. ఒకసారి చదివేసి ఎల్లకెళ్ళి చదవరు కానీ మీరు, నాకు నమ్మకం లేదు. యోహాను 4:31 నుంచి 33 వరకు చదివేసి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, భోజనం చేయమని ఆయన వేడుకున్నారు. బతిమలాడుతున్నా, తినయ్యా, పొద్దు నుంచి ఏం తినలేదు, ఆకలి చేస్తా, నీకు తిను అన్నారా. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, మీకు తెలియని ఆహారం నాకు ఉందంటే వాళ్ళు అనుకుంటున్నారు శిష్యులు ఏమన్నా ఎన్ని వేల మంది విశ్వాసాలు మరి యేసుప్రభు ఏమన్నా శ్రేష్టమైన ఆహారం తెచ్చారేమని వాళ్ళు అనుకుంటున్నారు. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదపుట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చుచున్నది, మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో ఇప్పుడే వచ్చింది. మీరు వాళ్ళు అంటున్నారు ఇంకా 4 మాసాలు పట్టిద్దయ్యా, ఇంకా కోతకు రాదంటే వచ్చేసింది ఆల్రెడీ కోతకి. పొలం గట్టుల మీద సమరయ పట్టణస్తులు చూడరా పిచ్చి మొహలారు, అది కోతకు వచ్చేసింది, చేతికి వచ్చేసింది, నేను కోసేపోతున్నాను, నా కడుపు నిండిపోతుంది. ఆ విశ్వాసులందరూ నా దగ్గర పరిగెత్తుకొస్తుంటే ఒక్క సమరయ స్త్రీ అన్ని వేల మందిని పట్టణాన్ని కదిలించుకొచ్చింది. పట్టణం ఇంటి పక్కన వాళ్ళకి కూడా సువార్త చెప్పింది. అంత దౌర్భాగ్యాలు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ భయబాలు పట్టుకుని నువ్వు ఊపుకుంటూ రావడం తప్ప ఎవరికి రోడ్డు మీద కనపడినోడికి మా చర్చికి రమ్మని ఒకరికి చెప్పవు. నువ్వు మళ్ళీ పెద్ద తెగభక్తి చేసేస్తాం మీరు ఎక్కడికి వచ్చి. యేసుప్రభు ఆకలి తీర్చండి, బాగా ఆకలిగా ఉన్నాడు. జీహెచ్ఎస్ మినిస్ట్రీస్ ఎప్పుడు పెట్టేస్తుంది ఆయనకని, చేతిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ తెచ్చేసి వండేసి పెట్టేస్తానంటే ఆయనకు ఆహారం వద్దు. ఆత్మల భారం ఆయనకి ఎక్కువగా ఉంది నీకంటే. నీ ద్వారా ప్రజలు కదిలి రావాలి. దేవునికి స్తోత్ర. వాళ్ళని తీసుకెళ్ళి చాలా ఆయన కడుపు నిండిపోద్దు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇటువంటి ప్రార్థన చేద్దాం. నువ్వు అనుకుంటావు చర్చిలోకి వచ్చి మోకాలేసి చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేయటం అదే ప్రార్థన అనుకుంటావు నువ్వు. కానీ నువ్వు మారిపోవటం కూడా ఒక ప్రార్థనే, నువ్వు ఆత్మలు తీసుకురావటం కూడా ఒక ప్రార్థనే, నువ్వు ఆరాధన చేయటం కూడా ఒక ప్రార్థనని ఈ పూట నాకు అర్థమైంది, ఈ పూట నీకు అర్థమైంది. అది కూడా ప్రార్థన అంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థించండి కానీ ఇలా ప్రార్థన చేయండి. అబ్రహాం గారిలాగా ప్రార్థన చేద్దాం, ఆరాధన ఎక్కువగా చేయి. నేను తెల్లవారుజామున ఒకటే
ఆయన ఏం అడగను. నేను మీకు చాలాసార్లు గతంలో చెప్పా, 3 గంటలుగా లెగిసి నోటికి తాళం వేసుకొని దయచేసి ఏది పడితే అది ప్రభుని అడగబాగని పొద్దులు తెల్లవారుజామున వర్షిప్ చేయాలి. దేవదూతలు వస్తాయి, దేవుడికి చేతులు అల్లాడిస్తూ మోకాలేసి హల్లెలూయా ఆరాధన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. పొద్దునే లేచి ప్రవ్వా డబ్బులు ప్రవ్వా నీ కంపు నోరు తగలడిపోరు. పొద్దున్నే లేచి అదే నువ్వు ప్రభుని అడిగేది. ఆ దరిద్రం పొద్దుగూళ్ళు ఎప్పుడు ప్రార్థనలో కూర్చుని అదే అడుక్కునే బుద్ధి నీకు ఇది. ఒక అడుక్కున్నాడు, ఇటు బొచ్చి ఇటు పైకి లేపి నాకు ఏంటి యోహాను పేతురులు నా వైపు చూడు ఫస్ట్ నువ్వా అన్నారు. తేరి చూసి ఓపిక లేక అడుక్కోవటం అలవాటైపోయింది సంఘస్థులకి. తేరి చూడు అడుక్కోవటం పక్కన సంగతి. తేరి చూడటం అంటే అర్థం ఏంటి? ఆరాధన చేయటం, దేవునికి స్తోత్రం కలుగునగా, ప్రభుని చూస్తూ ఉండిపోవటం. పద్దాల అడుక్కోవటం ఒకటి అలవాటైపోయింది కదా. ఒక గిన్నె తయారు చేసుకున్నారు మీరు చక్కగా. ఆ గిన్నె పద్దాకల 3ంటికి పైకి లేపటమే, లేదు ఏమి లేదు. ప్రభా పొద్దున్నే వచ్చేస్తాడు ఎవడు, ఏమేవాడు 9ంటికి. ఈ గోల 3 గంటలకు కూడా యేసుప్రభు వారు మన ఆరాధన వెళ్ళాలని ఆశపడుతుంటే ఈ దరిద్రం ఏంటి? ఈ గిన్నె పైకి కనపడటం ఏంటి? ఆరాధన చేద్దాం. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమా మోకాళ్ళ మీదకి రండి ఈ నీకే స్తోత్రం. 2 చేతుల పైకి తల్లాడిస్తూ పరమా తండ్రి నీకే స్తోత్రం. మనం ఎప్పుడు ఇటువంటి ప్రార్థన చేయుదుముగాక. ఆయన దాహాన్ని తీర్చుదుముగాక, ఆయన ఆకలి తీర్చుదుముగాక. ఇలా ప్రార్థన చేయండి. అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో అంతటి ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి వస్తాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు మీ వినికిడిలో దీవించుగాక.